థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అండి. సో కృష్ణుడు బర్త్డే కదా, సో ఈ రోజు ఏ విధంగా మీరు సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ నాతో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా, నా యొక్క కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ రోజు ఏంటంటే సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను. సో ఈరోజు కృష్ణుడికి ఇష్టమైన నైవేద్యం అటుకులు అంటే చాలా ఇష్టం కదా శ్రీకృష్ణుడికి, అందుకని చెప్పేసి అటుకులతో అయితే ప్రసాదం అయితే చేశానండి. సో సింపుల్గా దీపారాధన అలాగే ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసుకుని ఈ విధంగా అయితే నేను పూజ అనేది చేసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కృష్ణుడు అడుగులు కూడా ఈ విధంగా అయితే వేశాను. సో చూడడానికి కూడా చాలా చాలా అందంగా అయితే వచ్చినాయి కదండి. సో మీరు ఏ విధంగా చేసుకున్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి లైక్ అంత కృష్ణుడు ఈరోజు కృష్ణాష్టమి కదా, కృష్ణుడికి అరేంజ్మెంట్స్ ఎలా చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ వ్లాగ్లో అయితే షూట్ చేశాను. సో 9కి ఏంటంటే రాధ కింద రెడీ చేశాను కదా, సో అది కూడా ఏ విధంగా అయితే రెడీ చేశానో సో కంప్లీట్గా అయితే నేను మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. సో ఇంకేంటంటే మార్నింగ్ నుంచి లైక్ పూజ వరకు నేను మీకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇంకా అంతకన్నా కృష్ణాష్టమి అనగానే ఇంకా సెలబ్రేషన్స్ ఏముంటాయి, దేవుడికి పూజ చేసుకుని నైవేద్యం అలాగే మా అందాల బరిని 9కి అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. సో ఇంకా ఏంటి అంటే అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంకా మార్నింగ్ లెగ్సిన వెంటనే ఇంకా చక్కగా తలారా స్నానం అయితే చేసేసి ఇంకా శారీ అనేది కట్టేసుకున్నానండి. సో ఇంకా ఈ శారీ కూడా నేను తీసుకుని నా పెళ్ళప్పుడు షాపింగ్లో తీసుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత ఇంక ఈరోజు అయితే ఈ శారీ అనేది కట్టుకుంటున్నాను. సో ఈ వీడియోస్ పుణ్యం అంటూ నా పాత శారీస్ని కూడా ఇంక ఇప్పుడు బయటకు తీసి ఇంకా శారీస్ అనేది కట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ ఏంటంటే బెల్లం తురుము అనేది ఇంకా ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ గ్లాస్, సో ఆ గ్లాస్తో బెల్లం తురుము తీసుకున్నాను కదా, సేమ్ అదే గ్లాస్తో ఏంటంటే ఇక్కడ 2 గ్లాసుల దాకా ఇక్కడ అటుకులు అనేది తీసుకుంటున్నాను. సో ఈరోజు కృష్ణాష్టమి కదా, అటుకులు ప్రసాదం కృష్ణుడికి ఇష్టం అని చెప్పేసి ఈరోజు ఒక స్పెషల్ ప్రసాదం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా మనకు అటుకులు కూడా రెడీ అయిపోయినాయి, అలాగే బెల్లం తురుము కూడా రెడీ అయిపోయింది కదండి. సో అలాగే ఎండు కొబ్బరిని కూడా ఇక్కడ సన్నగా అయితే చాప్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా సరే మీరు పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే కుకింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. సో ఈ యొక్క ప్రసాదం కరెక్ట్గా చెప్పాలనుకుంటే ఒక 10 నిమిషాల్లో అయిపోయే క్విక్ రెసిపీ అనమాట. సో ఇంకేంటంటే ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాను కదా, ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్, వెడల్పాటి ప్యాన్ అనేది ఒకటి పెట్టుకున్నాను. సో అందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి అనేది మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు బద్దలను కూడా ఇందులో యాడ్ చేసుకుని లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఈరోజు నేను చూపించే ఈ యొక్క నైవేద్యం కూడా మనం మొత్తం అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాల్సి ఉంటుందండి. సో చూసారు కదా, జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో కిస్మిస్ ఏంటంటే మనకు ఫ్రై అవుతున్న టైంలోనే ఇక్కడ ఏంటంటే కొంచెం బబుల్స్లా అయితే వచ్చేస్తూ ఉంటుంది. సో అలా వచ్చినట్లయితే మన కిస్మిస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయిందని అనమాట. సో ఇంకా ఫ్రై అయిపోయిన కిస్మిస్ జీడిపప్పును కూడా ఒక బౌల్లో తీసేసుకున్నాను. సో ఇప్పుడు ప్రసాదం అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. సో ఇందులో మనకి ఏంటంటే నెయ్యి ఉన్నది కదా, సో ఆ నెయ్యిలోనే ఏంటంటే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న అటుకులను కూడా చక్కగా మనం వేపుకోవాలన్నమాట ఈ నేతిలోనే. సో ఈ యొక్క రెసిపీకి ఏంటంటే మనకి సన్నగా ఉండే అటుకులు కాకుండా అలాగే దొడ్డుగా ఉండే అటుకులు కూడా కాకుండా మధ్యస్థంలో ఉండే అటుకులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. సో మీకు పరమాన్నం, బెల్లం పరమాన్నం తింటే ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదేలా అయితే కొంచెం టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, అటుకులు నేతిలో వేయించిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి అనేది వేసేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగానే తురుము పెట్టుకున్న బెల్లం ఉన్నది కదా, అది కూడా ఒక గ్లాస్ అనేది వేసుకోవాలండి తురుము అనేది. సో మనం బెల్లం అనేది ఇలా తురుములా చేసుకుని పెట్టుకోవడం మూలన ఏంటంటే మనం బెల్లం పాకం కూడా ఈజీగా అయితే వచ్చేస్తుంది. బెల్లం కూడా మెల్ట్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, బెల్లం కూడా ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెంగా పాలు అనేది పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఒకేసారి పాలు అనేది మీరు ఇందులో వేసేసుకోవడం మూలన మీరు అటుకులతో చేస్తున్నారు కదా, సో అందు గురించి అని చెప్పేసి ముద్ద అయిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో అందు గురించి అని చెప్పేసి నేను చూపించిన విధంగా కొంచెంగా పాలు అనేది పోసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. సో
సో చూస్తున్నారు కదా. సో ఈరోజు నేను చూపించే క్వాంటిటీకి ఏంటంటే కరెక్ట్గా 1 కప్పు బెల్లము, అలాగే 1 కప్పు పాలు, 2 కప్పుల అటుకులు అయితే నేను క్వాంటిటీ అనేది రేషియో అనేది తీసుకున్నానండి. సో చూసారు కదా, పాలు అదంతా పోసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 చిటికెడు ఎలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు అయితే కుక్ చేసుకున్నాను. సో మూత ఓపెన్ చేసేటప్పటికల్లా చక్కగా ఇలాగా కొంచెం మనకు అటుకులు అనేది పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయి ఉంటాయండి. సో చూస్తున్నారు కదా, ఇలా ఆవిరి మీద ఉడకడం మూలాన మనకి అటుకులు కూడా చాలా ఈజీగా అయితే కుక్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంకా అదంతా ఫ్రై అయిన తర్వాత ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకుని చక్కగా మనం దేవుడికి నైవేద్యం అనేది పెట్టేసుకుంటే కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. సో ఇంకా దాని తర్వాత ఇంకా ప్రసాదం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా ఈరోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే పొంగల్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, అటు పక్కన పొయ్యి మీద అయితే ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది, మూత పెట్టేసుకున్నాను. సో ఇక్కడ సైమల్టేనియస్గా అయితే ఇంకా ఇక్కడ పొంగల్ అనేది లైక్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో 9 ఆల్రెడీ ఇంకా స్నానం అదంతా చేయించేసాను. సో ఇంకా అయితే రెడీ చేయాలన్నమాట. సో అందు గురించి అని చెప్పేసి ఇంకా గబగబా ఇంకా పనులు అయితే ఒకదాని తర్వాత ఒకటి అనేది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఈరోజు పొంగల్ రెసిపీ కూడా నేను ఏమీ షూట్ చేయలేదు, సింపుల్గా అయితే ఇంకా ఇది చేసుకుంటున్నాను అనేది మీకు ఇంటిమేట్ అయితే చేస్తున్నాను అనమాట. సో దాని తర్వాత ఈరోజు ఏంటంటే కృష్ణాష్టమి అనగానే కృష్ణుడి పాదాలు కూడా వేసుకుని పూజ అనేది చేసుకుంటూ ఉంటారు కదా. సో కృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టు. సో అందు గురించి అని చెప్పేసి ఇంట్లోనే నేను కృష్ణుడి పాదాలు చాలా చక్కగా ఈజీగా అయితే మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నానండి. సో దాని గురించి అని చెప్పేసి ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా బియ్యం పిండిని అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో అందులో ఏంటంటే 1 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండిని అనేది తీసుకుంటున్నాను. సో ఆ 2 యాడ్ చేసుకున్న ఈ పిండిలో కొంచెంగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుని మరీ పలచగానే ఉండకుండా అలాగని తిక్కుగానే ఉండకుండా చూపించాను కదా, ఈ విధంగా అయితే మనం పేస్ట్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఆ ప్లేట్లో మనం కొంచెం వేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ చెయ్యి ఎలా పెట్టుకున్నానో సేమ్ అదే విధంగా మీరు ఫోల్డ్ అనేది చేసుకుని ఈ చెయ్యిని మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఈ యొక్క పేస్ట్లో అందులో ముంచుకుని, సో చూస్తున్నారు కదా, ఇలా కొంచెం గట్టిగా అనేది ముంచుకుని ఇక్కడ మనం ఏ ప్లేస్లో అయితే పాదాలు అనేది వేద్దాం అనుకుంటున్నాం ఆ ప్లేస్లో ఇలా మీరు ప్రింట్ చేసినట్లయితే సో చూస్తున్నారు కదా, ఇలా పాదం రూపంలో అయితే వస్తుందండి. సో చిన్న పాదాలు అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో మధ్యలో కొంచెం గ్యాప్స్లా ఉన్నట్లయితే మీరు చేయి సాయంతో ఇలా గ్యాప్స్ అనేది చక్కగా ఫిల్అప్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే బియ్యం పిండి అనేది ఎంత అలా మనం రెడీమేడ్ నుంచి కొనుక్కుని తెచ్చుకున్నా సరే కొంచెం గరుగ్గా ఉంటుందని చెప్పి ఇందులో మైదా పిండి అనేది మిక్స్ చేశాను. సో దాని తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో మనం ఏ వేళ్ళతో ఫింగర్ టిప్స్ వేసుకుంటున్నామో సో అదే మనం 5 వేళ్ళు ఉంటాయి కదా, సో 5 వేళ్ళతోని డిఫరెంట్ వేలతోని మనం ఇక్కడ కొంచెం కాళ్ళ వేళ్ళు కూడా మనం అదే ఫింగర్స్తో ఏ ఫింగర్స్ అయితే ఆ ఫింగర్స్తోనే మీరు ఇలాగా పెట్టుకోవాలండి. సో చూస్తున్నారు కదా, బొటన్ వేలకి అయితే మనం చేతి బొటన్ వేలే పెట్టుకోవాలి, అలాగే ఉంగరం వేలు అయితే ఉంగరం వేలే, చిటికిన వేలు అయితే చిటికిన వేలుతోనే ఆ విధంగా అయితే మనం డాట్స్లో అయితే పెట్టుకోవాలి. సో ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ ఒక పువ్వు అనేది పెట్టుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, సింపుల్గా మనకి కృష్ణుడి పాదాలు అనేది ఈ విధంగా అయితే అరేంజ్ చేసేసుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ పూజకి ఇంకా 9 అయితే ఇంకా రెడీ చేసేయాలన్నమాట. సో ముందుగా ఏంటంటే పూజ దగ్గర అంతా అరేంజ్మెంట్ చేసేసుకుందామని చెప్పేసి ఇంకా చూపించాను కదా మీకు లైక్ పాదాలు అనేది ఏ విధంగా వేస్తున్నానో. సో ఇంకా ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, బటన్ వేలుకి అయితే బటన్ వేలు, చూపుడు వేలుకి అయితే చూపుడు వేలు, మధ్య వేలు అయితే మధ్య వేలు, సేమ్ ఏ ఫింగర్స్తో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అదే ఫింగర్స్తో అయితే పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే రైట్ హ్యాండ్తో పెట్టుకున్నాను, సెకండ్ అడిగి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్తో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో మీకు బాగా ఎలివేట్ అవ్వడం గురించి అని చెప్పేసి నేను ఇక్కడ బ్లాక్ కలర్ టీ టేబుల్ మీద అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నానండి. సో దట్ ఏంటంటే అడుగులు కూడా పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. సో నాకైతే ఈ అడుగులు అనేది చాలా బాగా నచ్చినాయి అనమాట. సో అందు గురించి అని చెప్పి నేను మీతో షేర్ చేశాను. సో చూసారు కదా, ఎంత ఈజీగా మనం కృష్ణుడు అడుగులు అనేది ఎంత ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద పెట్టుకోవడం మూలనే ఇంకా పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది. సో ఇంకా నా దగ్గర బాలకృష్ణుడు ఫోటో అయితే ఉన్నదండి. సో ఇంకా ఈ ఫోటోకే పసుపు గంధము అలాగే అవన్నీ పెట్టేసుకుని పువ్వులు అవన్నీ కూడా చక్కగా అలంకరించేసుకుంటున్నాను అనమాట.
సో చూస్తున్నారు కదా, ఈ యొక్క ఫోటో కూడా నేను తిరుపతిలో యాక్చువల్లీ అత్తయ్య గారు లైక్ టెంపుల్స్ బయట మనకు 10 రూపాయలు దేవుడి పటాలు లైక్ పేపర్స్ అమ్ముతారు కదా, సో ఆ పేపర్స్లో ఈ యొక్క పేపర్ బాగా నచ్చి బాలకృష్ణుడిది ఇంకా అత్తయ్య గారు ఏంటంటే రాజమండ్రిలో అయితే అది తీసుకుని వెళ్ళి ఫోటో ఫ్రేమ్ చేయించి నాకైతే పంపించారనమాట. సో నాకు ఈ ఫోటో కూడా చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా ఈ ఫోటోకి ఇంకా ఇక్కడ అయితే పూజ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇంకా పువ్వులు కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాయండి. సో మొన్న వరలక్ష్మీదేవి వ్రతం గురించి అని చెప్పి ఎక్కువగానే పూలు తెప్పించాను. సో దేవుడికి వరలక్ష్మీదేవి పూజకి చేసుకోగా ఇంకా పువ్వులు ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ఆ పువ్వులే తీసుకొచ్చి ఇంకా దేవుడి పటానికి అయితే పెట్టేశాను. సో చూసారు కదా, పాదాలకు కూడా ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క ఫ్లవర్ అయితే పెట్టేసుకుని ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి. సో అన్నీ చక్కగా దేవుడి దగ్గర అన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా 9 అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేస్తున్నాను అనమాట. సో ఇంకా ఎప్పుడైనా సరే మనకు చిన్నపిల్లలు ఉండేటప్పటికల్లా వాళ్ళ గురించన్నా కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసేయాలి కదా. సో అందు గురించి అని చెప్పి ముందు దానికి లేట్ అవుతుందని చెప్పి దానికి బ్రేక్ఫాస్ట్ తినిపించేసిన తర్వాత అప్పుడు పూజ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇక్కడ 9 అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేస్తున్నాను. సో ఇంకా చాలా రోజుల తర్వాత ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుంచి లైక్ ప్రసాదాలు చేస్తున్నప్పటి నుంచి ఇంకా ఈరోజు శారీ అనేది కట్టుకుని అయితే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ శారీ కూడా లాంగ్ బ్యాక్ నా పెళ్ళప్పుడు తీసుకున్నానని చెప్పాను కదా. సో ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా ఎప్పుడు తీసుకున్నావు కొత్తదా అని చెప్పేసి మా మమ్మీ కూడా ఫోన్లో అయితే అడిగింది. బట్ మా మమ్మీకి కూడా గుర్తులేదనమాట, ఎప్పుడో పెళ్ళప్పుడు తీసుకున్న శారీ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా చక్కగా దేవుడి దగ్గర అయితే అరేంజ్మెంట్ అన్నీ చేసేసుకున్నాను. సో ఇంకా దీపారాధన అనేది ఒకటే చేయాలండి, లైక్ పూజ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇంకా 9 బ్రేక్ఫాస్ట్ కూడా తినిపించేసిన తర్వాత ఇంకా ఈరోజు 9 అయితే లైక్ రాధలా అయితే రెడీ చేస్తున్నానండి. రాధే అనుకోవచ్చు, గోపికే అనుకోవచ్చు. సో ఇంకా అలా ఆ విధంగా రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ 9 అయితే రెడీ చేస్తున్నాను. సో 9 2 years ఓల్డ్ బేబీ ఉండేటప్పుడు అయితే నేను 9 కృష్ణుడిలా అయితే రెడీ చేశానండి. సో అప్పట్లో ఏంటంటే 9 ఇంకా చిన్నది కదా, సో అందు గురించి అని చెప్పి చాలా క్యూట్గా ఉండేది. సో అందు గురించి అని చెప్పి అప్పట్లో అయితే నేను మా అక్క వాళ్ళ అబ్బాయిది కొంచెం పంచికట్టు డ్రెస్ అదంతా ఉంటే సో అక్క ఒకసారి ఎప్పుడో ఇచ్చిందనమాట. సో ఆ డ్రెస్ ఎలాగో ఉంది కదా అని చెప్పేసి 9 చిన్నప్పుడు అలా కృష్ణుడిలా అయితే రెడీ చేశాను. సో ఇంకా దాని తర్వాత ఈరోజు ఏంటంటే 9 కొంచెం పెద్దదైంది కదా, సో అందు గురించి అని చెప్పి ఈరోజు గోపికల్లా అయితే రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడైతే రెడీ చేసేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఆడపిల్లలు ఉండేటప్పటికల్లా ఇలాంటి అలంకరణలన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. సో ఓపిక లేకపోయినా సరే ఇంట్రెస్ట్ తెచ్చుకుని మరీ రెడీ చేస్తూ ఉంటాను. సో 9 నాకు ఒకటే ఒక డ్రాబ్యాక్ అనిపించింది, హెయిర్ ఉంటే ఇంకా బాగా సెట్ అవుదునే అని చెప్పి అనిపించింది అనమాట. సో చూస్తున్నారు కదా, రాధా గోపిక ఇలా అనేటప్పటికల్లా మనకి ఇక్కడ ఐస్ దగ్గర ఇలాంటి బొట్లు అనేది పెడుతూ ఉంటారు కదా, ఇంకా అందంగా ఉండడం గురించి అని చెప్పి ఐస్ పైన ఆ విధంగా అయితే స్టిక్కర్స్ అయితే అంటించేసానండి నా దగ్గర ఉండే వాటితోనే. సో దాని తర్వాత డ్రెస్కి మ్యాచింగ్గా స్టిక్కర్ అలాగే మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసేసాను. సో చూసారు కదా, సో ఇంకా దాని తర్వాత 9 అయితే రెడీ చేసేసానండి. సో ఇంకా 9 చూస్తున్నారు కదా, నా పక్కన అయితే ఉన్నది. ఇంక 9 కూడా రెడీ చేసేసిన తర్వాత ఇక్కడ దీపారాధన అయితే ఇచ్చేస్తున్నాను. సో మరీ ఏం పెద్దగా అయితే ఏం పూజ చేసుకోలేదు, జస్ట్ దీపారాధన అంతా చేసేసుకుని కృష్ణుడి పాటలు అవన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా పాడేసుకుని కొంచెం ప్రసాదం చేసిన ప్రసాదము అలాగే పళ్ళు కూడా దేవుడికి అయితే సమర్పించేసాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను సింపుల్గా అయితే ఈరోజు కృష్ణాష్టమి అయితే సెలబ్రేట్ చేసుకున్నానండి. సో ఇంకా దేవుడికి నైవేద్యం కూడా సమర్పించేశాను. సో ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 9 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, మా బంగారు గోపిక అనేది ఎలా ఉన్నదో. సో చూస్తున్నారు కదా, ఇంకా నాతో పాటు మీరు కూడా చక్కగా ప్రార్థించుకోండి ఆ యొక్క చిన్న కృష్ణుడికి. సో ఇంకా ఇక్కడతో ఇంకా పూజ కూడా చక్కగా కంప్లీట్ అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, ఆ యొక్క ఫోటో కూడా ఆ యొక్క బాలకృష్ణుడి ఫోటో కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో యాక్చువల్లీ యశోద శ్రీకృష్ణుడిది కూడా ఉన్నది కానీ బాలకృష్ణుడి ఫోటో ఉంది కానీ దానికన్నా ఇదే బాగుందని చెప్పి ఇదే పటం అనేది పెట్టుకుని దీనికే పూజ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ హారతి కూడా ఇచ్చేస్తున్నాను. హారతి అనగానే ఇంక చూస్తున్నారు కదా, ఇటు పక్కన హారతి ఇవ్వడం, ఇటు పక్కన 9 అయితే గంట కొట్టడం అనమాట. సో
సో చూస్తున్నారు కదా, నైన్కా కూడా ముందు రోజు నైట్ నుంచి మమ్మీ నన్ను ఇలా రెడీ చేస్తావా అని చెప్పి అడుగుతానే ఉన్నదన్నమాట. సో ఇంకా కృష్ణుడి పట్టం దగ్గర పూజ చేసుకున్న ప్లేస్ దగ్గర ఇక్కడ చిన్న బిందెని ఇచ్చుకుని కొన్ని ఫోటో స్టిల్స్ అలాగే వీడియోస్ క్లిప్పింగ్స్ కొన్ని తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదండి. సో నైన్కా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫైనల్గా వ్లాగ్ అయితే కంప్లీట్గా చూసేసారు కదండి. సో వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ఏంటంటే కృష్ణాష్టమి కాబట్టి సో కృష్ణుడి పూజ వరకు ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేద్దాము, ఏమేమి చేశాను అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. సో ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. సో చూసారు కదా మా క్యూట్ నైన్కి ఎలా రెడీ అయ్యింది, మీకు నచ్చిందా లేదా, సో ఏ విధంగా అయితే ఉన్నదో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్లోనే ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం వలన నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్. వన్స్ అగైన్ హ్యాపీ కృష్ణాష్టమి. కృష్ణాష్టమి, కృష్ణుడి బర్త్డే.